సినిమా కథ ఒప్పుకోవడానికి వన్ రీజన్ అండి. మన మన భారతదేశంలో లెట్స్ థింక్ అబౌట్ ఆ నేషన్ ఈరోజు ఇలా ఉండడానికి కారణం చాలా చాలా వారియర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు వాళ్ళ గురించి మనం చెప్పుకోము, మన టెక్స్ట్ బుక్స్లో ఉండవు. మనం ఎప్పుడు ఫేమస్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటాం, లైక్ కృష్ణదేవరాయ కానివ్వండి, కాటమరాజు కానివ్వండి, ఇలాంటి రాజుల గురించి మాట్లాడుకుంటాం. కానీ ఆ ఫుట్ సోల్జర్స్, ఎవరైతే చిన్న సోల్జర్స్ ఉంటారో వాళ్ళ గురించి మనం ఎప్పుడు ఎక్కువ మాట్లాడుకోవు. అలాంటి ఒక మన భాషలో చెప్పుకోవాలనుకుంటే ఒక అండర్ డాగ్ అండి, ఒక బచ్చాగాడు ఆడుతూ పాడుతూ తిరుగుతూ 985 AD, ఇది 1000 years కింద మన సెంట్రల్ ఇండియాలో, అంటే మన చిత్తూరు, మన తంజావూరు, ఈ మన రాయలసీమ ఏరియాలో ఒకడు ఉన్నాడు. ఆ టైంలో 985 ADలో ఒకడు కృష్ణ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు. వాడి కథ ఇది. వాడు ఎలా పైకి వచ్చాడు, ఎలా ఎదిగాడు, వాడి డ్రీమ్స్ ఏంటి, వాడి అంబిషన్స్ ఏంటి, అండ్ ఒకప్పుడు వాడు ఒక టైంలో కింగ్డమ్నే హిస్టరీనే మార్చే స్టేజ్కి వచ్చాడు. సో వాడి కథ ఇది నిజంగా జరిగిన కథ. ఈ రీసెర్చ్ చేసి తీసుకొచ్చి నన్ను జస్ట్ బ్లూ మై మైండ్ నిజంగా. సో మీరు చూడబోయేది ఫిక్షస్ డెఫినెట్ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ. అండ్ ఆ ట్రూ స్టోరీ ఏంటో మనం ఎక్కువ చెప్పుకోలేదు, ఈ సినిమాలో మీరు చూస్తారు. సో